ఏలూరు జిల్లా పోలవరం జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ ప్రారంభించిన ఒక ఏడాది డిప్లొమా ప్రోగ్రాంలో భాగంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు వట్లూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరుకు చెందిన సూర్య డ్రోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించగా వట్లూరుకు చెందిన నడిపిల్లి రామరాజు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి భాషా వ్యవసాయ రంగంలో డ్రోన్ల ఆవశ్యకత గురించి వివరించారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు సమయాన్ని ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 50 ఎకరాల వ్యవసాయాన్ని పూర్తిగా డ్రోన్ల సహాయంతో సాగు చేస్తున్న రైతు రామరాజును అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఏవో సత్యనారాయణను సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్య డ్రోన్ టెక్నాలజీ ప్రతినిధులు, డ్రోన్ పైలట్లు, అభ్యాసకులు పాల్గొన్నారు. అసలు ఎండలో కొట్టేస్తే రక్తం వచ్చేస్తా ఉంటది లేబర్ తిరగాలంటే పాములు ఇంకా కాలు తీసి కాలు వేయడం అడిగేయడం. అందుకు ఇంకొకటే మాట్లాడతాను నేను ఫైనల్ గా ఇంకేం మాట్లాడాను అంటే నేను నెగిటివ్ భలే నెగిటివ్ మనిషి, నెగిటివ్ భలే నెగిటివ్. ఇందాక నేను ఉన్నట్టు చెప్తాను. ఇందాక కూడా నేను అన్నా వీ సే థ్యాంక్స్ టు దెమ్ బట్ నాట్ షీ. వీ మస్ట్ జస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దెమ్, అంతే కదమ్మా. అర్థమైందా? నేను ఇంగ్లీష్లో చెప్తాను. అలా నేను దేనికైనా ఒకటే చెప్తాను. ఇప్పుడు మీరున్నారు కదా, మామూలు కళ్ళాల్లో ధాన్యం కొడతారు కదా, మామూలు మాన్యువల్గా కోతలు కోస్తారు కదా, మాన్యువల్గా కోతలు కోస్తారు. మనుషులతో కోతలు కోసి మనుషులతో కల్లాలు చేసిన వాటిలో ఏమైనా నష్టం ఉందా? గింజ నష్టం లేదు కదా. మిషన్ వచ్చింది, మిషన్ లో కొంత నష్టం ఉంది కదా. అయినా ఇప్పుడు మనుషులతో జరుగుతుందా? మరి ఏంటి ఇంకా అయిపోయా. ఒక్కడు కూడా ఈ జిల్లా కాదు, ప్రకాశం జిల్లాలో కూడా మాది మార్కాపురం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో కూడా అయ్యే మిషన్లు కోయాల్సిందే. మనిషి వంగి ఇప్పుడు కోసేవాడు ఎవరు లేరు. కొడవలు ఈడ వెనక పెట్టుకొని ఆ విధంగా, ఎందుకంటే పక్కా రైతుగా మాట్లాడతాను. ఇప్పుడు అసలు వంగలేరు. నేను నమాజ్ చేస్తుంటే అసలు పూర్తిగా So drone అనేది it's a dynamic remote operated navigation equipment. So UAV vehicle అని కూడా అంటారు. UAV అంటే మనం చెప్పడానికి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, మనిషి హెల్ప్ లేకుండా అంటే దాని మీద ఎక్కి మనిషి డ్రైవ్ చేస్తారు. సో UAV అంటే అన్మాన్డ్ అంటే ఒక మ్యాన్ అవసరం లేకుండా మ్యాన్ దాన్ని నడుపుకుంటూ అంటే రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఒకవేళ గాల్లో తిరిగి ఒక చిన్న వెహికల్